వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తుంది. పోలీసు యంత్రాంగాన్ని కూడా ఎప్పుడు నెల్లూరు జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనాన్ని నియంత్రించడం కోసం, అడ్డుకోవడం కోసమే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడి నియంత్రణ చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా ఇటువంటి ఆంక్షలు ఈ జిల్లాలో చూసారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరు భాగస్వాములు కావడానికి వీల్లేదు, 100 మందికి మించి రావడానికి వీల్లేదు, ఎవరు వచ్చినా కేసులు పెడతామని కూడా నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చూస్తారా? ఎందుకు పోలీసులు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు? అన్న, నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఇన్ని ఆంక్షలు, ఇన్ని రెస్ట్రిక్షన్లు ఎప్పుడూ లేవని అందరూ చెప్తూ ఉన్నారు. ఈవెన్ నేషనల్ హైవేలో కూడా ఆపి మరీ పోలీసులు పంపిస్తున్నారు. ఈవెన్ మా గన్మెన్లు కూడా పంపించకుండా మామూలుగా కొంతమంది మీ పేరుంది, మీ పేరు లేదు, ఇలాగా రిస్ట్రిక్ట్ చేసి పంపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంత చరిస్మాటిక్ లీడర్ వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి జనం కంప్లీట్గా రావడానికి ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే ఉన్నారు. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ ప్రభుత్వాలు నడవట్లేదు. వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మీద నడుస్తూ ఉంది. జగనన్నకి దగ్గరగా ఉండే వాళ్ళందరినీ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు, కానీ అది వాళ్ళకి సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఈరోజు గ్రామాన ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ వరకు ఎందుకు ఈ ప్రభుత్వం అధికారంలో ఉందా, ఎప్పుడెప్పుడు వీళ్ళు దిగిపోతారా అనే ఆలోచనలో అందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అయితే తగిన బుద్ధి అయితే చెప్తారు. ఈ నియంత్రణ వల్ల కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు, ఎవరైనా వచ్చిన వాళ్ళని కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఆగే పరిస్థితి ఉంటుంది ఈ కేసులకి, వీటన్నిటికి భయపడి? ఖచ్చితంగా ఆగే పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళైతే ఎక్కడికక్కడికి జనాల్ని అయితే పంపిస్తూ ఉన్నారు. నేషనల్ హైవే దగ్గర నుంచి అక్కడ వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఎవరిని రానియకుండా గేట్లు పెట్టి, దాదాపు 30 గేట్లు దాకా పెట్టి ఎవరిని రానియకుండా పంపిస్తూ ఉన్నారు. మనతో పాటు శ్యాంప్రసాద్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో చాలా కాలంగా రాజకీయాలు చూస్తుంటారు. ఎప్పుడైనా ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వచ్చినప్పుడు ఇలాంటి ఆంక్షలు కానీ, ఈ విధంగా ముళ్ళ కంచెలేసి, ఇనప కంచెలేసి, బారికేడ్లేసి, రోడ్లను తవ్వేసి అడ్డుకునేటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే మన సోదరులు ఎంపీ గారు చెప్పినట్లుగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక జిల్లాకు వస్తుంటే ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఆంక్షలు, బహుశా మేమైతే దాదాపుగా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడు కూడా ఇటువంటి ఆంక్షలు కానీ, అడ్డంకులు కానీ మేము గమనించిన పరిస్థితులు కానీ, ఇటువంటి పరిస్థితులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. బహుశా రాష్ట్రంలో ఎక్కడ ఉండదు, బహుశా నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడూ లేదు. అసలు ఎప్పుడు లేదు ఈ పరిస్థితుల్లో. ఒక పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా మీడియాలో ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సభలకి వెళ్ళకూడదు, 10 మంది కలిసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండకూడదు, ఉంటే కేసులు పెడతామని చెప్పడం. అదేవిధంగా నాయకుడు అన్న ప్రతి ఒక్కడికి కూడా ఎస్ఐలు, సిఐలు వచ్చి నోటీసులు ఇవ్వడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలోనే చూస్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, నాట్ ఓన్లీ శాసనసభ ఎన్నికల్లో లేకపోతే పార్లమెంట్ ఎన్నికలో కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా కూడా బుద్ధి చెప్పేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఎప్పుడు దిగబోతున్నారా మీరు గమనిస్తుండండి. వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జనాలు రోడ్ల మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉండారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎన్ని ఆంక్షలు ఇవన్నీ కూడా ఎప్పుడు నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. ఇంత స్థాయిలో ఆంక్షలు కానీ, ఇంత స్థాయిలో నియంత్రించేటువంటి ధోరణి కానీ, పోలీసులు ఆ కేసులు పెడతామని బెదిరించినటువంటి వైనం కానీ గతంలో ఎప్పుడు లేదు. ఇది కేవలం ఈ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్డు మీదకి వచ్చి తీరుతారన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా చెప్తారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, నెల్లూరు.